ట్రంప్ మామ ఎక్కడ ఆగట్లేదు, వాళ్ళ సైన్యాన్ని కూడా చంపడానికి సిద్ధమైపోయినాడు. దీని మీద బాంబులు వేసినాడంట. అదేదో గొప్పగా ఇతనే చేసినట్టు, ఇతని చేతిలో నుంచి ఆ బాంబులు పడ్డట్టు ప్రచారం చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఇరాన్పై ఇప్పుడు అమెరికా భీకరమైన దాడులు చేస్తూ ఉంది. దీంతో ఆయుధ నిల్వలు ధ్వంసమైనట్టుగా ఈ వార్త యొక్క సారాంశం. సో అణు కేంద్రాలు ఉండేటటువంటి కీలక నగరమైనటువంటి ఇస్ఫహాన్పై దాడులు స్టార్ట్ చేసిందనమాట అమెరికా. ఆయుధ నిల్వల్లో ఉన్నటువంటి ఒక డిపోపై 900 కేజీల బంకర్ బస్టర్లతో ఈ దాడులు చేసింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు అయితే వచ్చాయి. అయితే ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో తన ఏదో ప్లాట్ఫామ్ ఉందంటే దాంట్లో పోస్ట్ చేసినాడు. సో ఇటీవల ట్రంప్ ఏం చెప్పినాడంటే విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని చెప్పినాడు. అయితే దానికోసం అని చెప్పేసి ఏప్రిల్ 6 వరకు గడువు అయితే ఇచ్చినాడు. అయినప్పటికీ ఇతర స్థావరాల్లో మాత్రం దాడులు చేస్తూనే ఉన్నాడు, అమెరికా చేస్తూనే ఉంది. మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాలపై చూపడుతుంది. అమెరికాని ఏం చేయలేక వీళ్ళేమో ఆ గల్ఫ్ దేశాల మీద పడుతున్నాడు. తాజాగా దుబాయ్ ఎయిర్పోర్టు వద్ద ఉన్నటువంటి కువైట్కి చెందినటువంటి 3 చమురు నౌకపై డ్రోన్లతో దాడి చేశారు. పెద్ద ఎత్తున మంటలు వచ్చేసినాయి. ఇలాంటి క్రమంలోని ఈ ఆయిల్ అంతా కూడా ఆ సముద్రంలో పడిపోతూ ఉంది. దీంతో అక్కడ ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడాయి అన్నమాట. మరోవైపు యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు అంటూ రకరకాల కథలు అయితే చేస్తూ ఉన్నాడు ట్రంప్. అయినప్పటికీ ఇరాన్ దిగిరావట్లేదు. కానీ ఇరాన్ మాత్రం దీనికి ఒప్పుకోవట్లేదు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రణాళికలతో తమకు సంబంధం లేదని తేల్చేసింది ఇరాన్. మొత్తానికి అయితే ఇరాన్ ఇవ్వడం అట్లా లెక్క చేయట్లేదు, చచ్చిపోవడానికి సిద్ధమైపోయినారు. వాళ్ళు మమ్మల్ని బూడిద చేసేయండి, ఆ తర్వాత మా ఆయిల్ ఎత్తుకెళ్ళిపోండి అంటున్నారు. మరి ఈ అమెరికా వాడు మరి వాళ్ళని బూడిద చేసి ఆయిల్ ఎత్తుకెళ్తాడని చూడాలి.